కృష్ణమ్మ నువ్వు వెళ్ళకు కృష్ణమ్మ. సార్ సార్ అమ్మో అమ్మో సార్ అమ్మను కాపాడండి సార్. సార్ ఇది రాకాసి కథలా ఉంది సార్. పిల్లలు మీరు వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. అమ్మో డౌన్. అమ్మో 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 అయ్యో అమ్మో 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 కళ్ళు తెరు. రథోడ్ కార్తీక్. ఓకే సార్. అమ్మో డాక్టర్ గారు. సార్ ట్రీట్మెంట్ అయిపోయింది. పాపకి స్ప్రో కూడా వచ్చింది. మీరు వెళ్ళి చూడొచ్చు. ఇంకో విషయం సార్, పాప ఇంకా షాక్తో ప్యానిక్ అయి ఉంది. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. నీకేం కాలేదమ్మా. పడుకో. నీకేం కాలేదు. యు ఆర్ సేఫ్. డాడ్ నాకు చాలా భయంగా ఉంది డాడ్. నైట్ డాగ్, ఇప్పుడు ఈగల్. నీకేం కాదమ్మా, నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. ఎందుకు డాడ్ అవి నా మీదే అటాక్ చేస్తున్నాయి? ఇంకేది నీ జోలికి రాదు. నేను చూసుకుంటాను కదా. నీకేం కాదమ్మో, నేను సారు ఉన్నాం కదా. చూశారు కదమ్మా, మీరు అడిగారు కదా అని ముమ్మారు పరీక్షించి చూశాను. ప్రతిసారి అదే ఫలితం వస్తోంది. అంటే దాని అర్థం ఏంటి పంతులు గారు? జాతకం మారదని, మార్చలేవని, ఈ పసిపాప కారణంగా తన తోబుట్టుకి ప్రాణాపాయం ఉందని. ఇప్పటికే 2 గండాలు గడిచినట్టున్నాయి. అవును పంతులు గారు, నిన్న రాత్రి ఒక కుక్క వెంటపడింది. ఈరోజు గ్రద్ద దాడి చేసింది.
మొదట రక్తపాతం, తరువాత భైరవుడు, ఆ తరువాత రాబందు. ఇవన్నీ అపశకునాలే తల్లి. దీనికి పరిష్కారం లేదా పంతులు గారు? ఈ గండం గట్టెక్కేదెలాగా? ఇంకొక దారి ఏదైనా ఉందేమో చూడండి స్వామి. చిన్నపిల్ల విషయం కదా. వేరే దారుంటే నిన్ననే చెప్పేవాణ్ణి కదమ్మా. ఉన్న ఒక్కదారి చెప్పాను, అది తప్ప మరో పరిష్కారం లేదు. ఈ పసిబిడ్డ, ఆ పెద్ద పాప ఒకే చోట మాత్రం ఉండకూడదు. ఇద్దరూ దూరం అవ్వాలి.